సో రెగ్యులర్గా మూట్ కోర్టు కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసే లా యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఈ నోటీస్ ఏదైతే ఉందో, అంటే మూట్ కోర్టు సంబంధించిన బ్రాషర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో నుంచి నేను డేటా ప్రైమరీగా గ్యాదర్ చేశాను. వాళ్ళు అక్కడ పెడుతున్న కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది, దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని డేటా నాకు దొరికింది అక్కడక్కడ నుంచి అబౌట్ మూట్ కోర్ట్ అండ్ ఆల్. సో ఇవన్నీ నాకు ఎక్కడెక్కడ ఏమేం కాన్సెప్ట్ అర్థం కాలేదో దాని గురించి నేను ఎక్కువ వెతకాల్సి వచ్చింది. ఇది చదివేవాడికి ఒక క్లారిటీ రాదు కదా అని చెప్పి ఆ గ్యాప్స్, నాకు డౌట్ వచ్చే గ్యాప్స్ మొత్తం ఫిల్ చేసుకొని వచ్చింది. సో థియరిటికల్ ఆస్పెక్ట్ వాజ్ ఓకే విత్ దట్ పర్టికులర్ వే. బట్ ప్రాక్టికల్లోకి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రాబ్లం మీద ప్రిపేర్ అయ్యి, ఒక మూట్ కోర్టు ప్రాబ్లం మీద బాగా ప్రిపేర్ అయ్యి మెమోరియల్స్ రాసుకొని వెళ్ళేటప్పుడు అది పర్ఫామ్ చేస్తున్నప్పుడు అక్కడ పాటించాల్సిన కొన్ని ఎటిక్యూట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఆ డేటా గ్యాదర్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది పడింది.